మాటల దగ్గరికి మేము వచ్చాం. ఇవి నీ మాటలు. నీవు మాట్లాడితే మేము వినే మాటలు, మేము వినవలసిన మాటలు, మేము తప్పక వినవలసిన మాటలు. తండ్రి, నీ మాటలు మేము వినుచుండగా మాధుర్యమును మాకు కనపరచండి, హెచ్చరికను మాకు వినిపించండి. కన్నులు తెరవబడినట్లు అవి మమ్మల్ని మెలుకొలుపు బూరవలే ఉండుటకు సహాయం చేయండి. బూర ధ్వని వలె నీ మాటలను మ్రోగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడిన లేఖనాలను దీవించండి, చదవబోయే లేఖనాలను దీవించండి. చదివిన మీ బిడ్డలను ఆశీర్వదించండి. కొన్ని మాటలైనా నేర్చుకొని నైనా నీ జ్ఞానము పొంది ఇంతవరకు బ్రతికిన బ్రతుకు కాక ముందున్న బ్రతుకు మరింత శ్రేష్టముగాను యోగ్యముగాను నీకు అనుకూలముగాను జీవించినట్లు సహాయం చేయమని నమ్మదగిన దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, నిలబడిన మనుషుడు కేవలము నిష్ప్రయోజకుడు, మరుగుపరిచే తప్ప ఆ పాత్ర వాడబడదు గనుక నీవే మరుగుపరిచి నీ మాటల ఆంతర్యం, నీ మాటల మాధుర్యం మాకు వినిపించి మహిమ పొందుమని, అలాగ మేము వినుచుండగా శక్తిని, బలమును, మెలుకొలుపును, దిద్దుబాటు, హెచ్చరిక, ధైర్యమును కలిగి ఉండటానికి సహాయం చేయమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ రక్త ప్రోక్షణలో మమ్మల్ని శుద్ధీకరించి మహిమ పొందుమని, మహిమ ఘనత ప్రభావములని మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పునరుద్ధానుడైన తర్వాత లేచి తన శిష్యుల దగ్గరికి తిబెరయ సముద్ర తీరమునకు మరలా ప్రత్యక్షపరచుకున్న సందర్భాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత చాలాసార్లు ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. అందులో ఇది మరలా ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భంగా చూస్తూ ఉన్నాం. ఇదివరకే ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. వారు గదిలో ఉన్నప్పుడు వెళ్ళి ఆయన మాట్లాడాడు, ఆ సంగతి మనకు తెలుసు. అయితే ఆ తదుపరి మరలా పేతురు తనతో ఉన్నవారు కలిసి వెళ్ళి చేపలు పట్టుటకు వెళ్ళినట్లు మనం చూస్తాం. వెళ్ళినప్పుడు ఆ తిబెరయ సముద్రము దగ్గర వారు చేపలు పడుతున్నప్పుడు యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షపరచబడి కనబడి మాట్లాడిన మాటలు ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాలు. మంచిది. ఇందులో నుంచి కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం. ముందుగా 3వ వచనం నుంచి చదువుకుందాం. సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ప్రభునందు ప్రియులారా, ఆ రాత్రి వారు చాలా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ వారికి దొరకలేదు అని చూస్తూ ఉన్నాం. రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఏమీ దొరకలేదు. పేతురుకు ఇదివరకే ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. రాత్రంతా శ్రమపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ దొరకలేదు. అప్పుడు యేసు ప్రభు వారు సీమోను దోణి ఎక్కినప్పుడు, ఇదిగో లోపలికి వెళ్ళి వలవేయి, కుడి ప్రక్కన వలవేయి అని అన్నప్పుడు వల వేసినప్పుడు చాలా చేపలు పట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగున వారు దోణి నింపుకొని తనతో పాటు ఉన్నటువంటి దోణిలో ఉన్నటువంటి వారిని కూడా హెల్ప్ చేయమని చెప్పి మరి ఆనాడు ఆ రీతిగా మనం పట్టినట్లు చూస్తాం. అది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు చనిపోకముందు యేసు ప్రభు వారు పేతురును పిలవటానికి వెళ్ళినప్పుడు, తన పరిచర్యకు పిలవటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి విజిటింగ్ పేతురుతో అప్పుడు అలాగూ జరిగింది. మరి ఇది ఎప్పుడు? అలాగూ వారు పరిచర్య ప్రారంభించారు, అలా ప్రభుతో తిరిగారు, ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ తర్వాత మరలా ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు మరలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు అని చూస్తున్నాం. ఏం నేర్చుకుందాం ఈ పాఠం? యేసు లేకపోతే ఏమీ దొరకదు. యేసు లేకపోతే ఏమీ దొరకదు. రాత్రంతా ప్రయాసపడినా రవంతైనా దొరకదు. యేసు లేకుండా నీ జీవితంలో ఏమీ సాధించలేవు అన్నది
పేతురు రెండవసారి నేర్చుకోవటానికి ప్రభు సహాయం చేశాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమీ లేని స్థితులు ఒకసారి వచ్చిపోయి ఉంటుంది, మరలా వస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చింది మరలా అని అంటే యేసు లేనందుకు వస్తూ ఉంది. ఎందుకులే? యేసు లేనందుకు వచ్చుతుంది. యేసు లేని ఇల్లు దయాల కొంప, యేసు లేని జీవితం అది చీకటి వలయం, యేసు లేని బ్రతుకు అది వ్యర్థమైనటువంటి బ్రతుకు. యేసు లేకపోతే అంతా వ్యర్థమే. కుటుంబ జీవితమైన, లేకపోతే వ్యక్తిగత జీవితమైన, లేకపోతే విద్యార్థి జీవితమైన, లేకపోతే ఉద్యోగ జీవితమైన, ఏ జీవితమైన, వ్యాపార జీవితమైన, దేనిలోనైనా యేసు లేకపోతే అది సున్నా. అందుకే చాలా చిన్నప్పుడు చిన్నపిల్లలు పాట పాడుతున్నారు, యేసు లేనిదే సున్నా, అది పెద్ద గుడి సున్నా అని పాట పాడుతుండేవాళ్ళు. యేసు లేకపోతే అంతా శూన్యమే. యేసు కలిగి జీవించాలి అన్నది పాట మనకు అర్థమవుతుంది. మంచిది. అయితే వారు దిగులుగా ఉన్నారు, ఏమీ పట్టలేదు. వారి చేతులు ఖాళీగా ఉన్నాయి, వారి వలలు ఖాళీగా ఉన్నాయి, వారి దోణెలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న వారి జీవితానికి ధరిన ఒక వ్యక్తి నిలవబడ్డాడు. ఎవరు నిలవబడ్డారు ధరిన అని అంటే, అప్పుడు ఉదయం అవుతుంది, సూర్యోదయం అవుతుంది, ధరిన ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరు? యేసు అని చూస్తుంది. ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ లైఫ్, ఆఫ్టర్ ఆల్ ద థింగ్స్, అక్కడ ఒక ప్రత్యక్షత కనబడుతుంది. ఆ ప్రత్యక్షత ఏంటిదంటే యేసు అక్కడ ఉన్నాడు. ద ఆన్సర్ ఈస్ దేర్. సముద్రం అంతా తిరిగారు, తిరిగి వారికి మిగిలింది క్వశ్చన్ మార్క్ మాత్రమే. అయితే వారు దరికి చేరగానే సూర్యోదయం అయింది. చూడగా ప్రభు కనబడుతున్నాడు. ఆన్సర్ అక్కడ ఉంది. నీ జీవితంలో ఆన్సర్ లేదు. యేసు లేనంత వరకు ఆన్సర్ లేదు. సముద్రం అంతా తిరిగిన, సముద్రము సర్వ సంపదల గని అయినా కానీ ఒక చేప దొరకలేదు. నదిలో కంటే, కాలువలో కంటే, చెరువులో కంటే విస్తార చేపలు ఉండేది, కానీ ఏమీ దొరకదు. అది సముద్రమైనా, అది చెరువైనా, నది అయినా యేసు లేకపోతే ఏమీ దొరకదు. అంతే, ఏమి దొరకదు. ఇక్కడ ఏం దొరకలేదు. అయితే దెర్ ఈజ్ ఏ ఆన్సర్. ఈరోజు ఈ మాటలు వింటున్న నా జీవితానికి దెర్ ఈజ్ ఏ ఆన్సర్. ఇఫ్ యూ కెన్ సీ, నీవు చూడగలిగితే, నేను చూడగలిగితే, నీకు నాకు కలిగి ఉన్న ప్రతి సమస్యకు దెర్ ఈజ్ ఏ ఆన్సర్. ఆన్సర్ అక్కడ ఉన్నది. ఎక్కడ? ప్రభు అయిన యేసునందు ఉన్నది ఆన్సర్. అందుకే ఆయన సమాధానము, ఆయన పేరేంటిది? సమాధానకర్త ఆయన పేరు. అనుకని 4వ వచనం చూడండి. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిన నిలిచెను. అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. ఎందుకు? యేసు తెలియదా వారికి? తెలుసు. యేసు ఆల్రెడీ ప్రత్యక్షపరచబడలేదా? ప్రత్యక్షపరచబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అంటే తెలుసు, యేసు అంటే తెలుసు, యేసు యొక్క మహిమ తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన భయం తెలుసు, అయినా కానీ ఆయనను గుర్తుపట్టలేనంతగా మన కన్నులు మూయబడి ఉంటాయి. కొన్నిసార్లు ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఎదుటనే ఉన్నాడు, అయినా కానీ గుర్తుపట్టలేని దౌర్భాగ్య పరిస్థితిగా కనబడుతుంది. ప్రియులారా, కారణం ఏమిటి అంటే వారి ధ్యాస అంతా చేపల మీదనే ఉంది, వారి ధ్యాస అంతా రాత్రి ప్రయాస మీదనే ఉంది, వారి ధ్యాస అంతా అలసట మీదనే ఉంది. కానీ వారు యేసును మాత్రం చూడలేకపోతూ ఉన్నారు. ఆయన యేసు అని వారు గుర్తుపట్టలేకపోయి అని చూస్తూ ఉన్నాం. నీ ప్రయాస, నీ దిగులు, నీ దారిద్ర్యత, నీ లేమి, నీకు కలిగిన ఓటమి యేసును చూడకుండా కళ్ళు మూస్తూ ఉన్నాయి. యేసు అంటే భయం లేకుండా కళ్ళు మూస్తూ ఉన్నాయి. ఒకప్పటి భక్తి లేదు, ఒకప్పటి శక్తి లేదు, ఒకప్పటి ప్రార్థన లేదు, మాయలో జీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు. కారణం ఏంటంటే యేసును గుర్తుపట్టలేని పరిస్థితి. యేసు అని గుర్తుపట్టలేని పరిస్థితి. ప్రియులారా, రండి, యేసు ప్రభు వారు సమాధానకర్తగా నిలబడి ఆయన పిలిచినటువంటి పిలుపు, ఆయన మాట్లాడినటువంటి మాటలను మనము ఒక 2-3 జ్ఞాపకం చేసుకొని ఈ పాఠ భాగాన్ని ముగించుకుందాం. చూడండి, ప్రభునందు ప్రియులారా, 5వ వచనాన్ని చదువుకుందాం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని. ప్రభునందు ప్రియులారా, వినండి ఈ మాటలు.
యేసు ప్రభు వారు ఎప్పుడైనా మనల్ని పేరు పెట్టి పిలిస్తే, లేకపోతే ఇలాగ సంబోధించి పిలిచినట్లయితే మనము చాలా జాగ్రత్త పడవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఏమంటున్నాడు? పిల్లలారా అంటున్నాడు. జనులారా అనలేదు, ప్రజలారా అనలేదు. పిలిచిన పిలిపేంటి? పిల్లలారా అంటున్నాడు. అంటే ఆయన కావలసిన వారు అక్కడ ఉన్నారు. ఈ పిలుపు వారికే, ఈ పిలుపు వారికే, ఈ పిలుపు పిల్లలకే, పక్కన వారికి కాదు, నమ్మని వారికి కాదు, లోకస్తులకు కాదు. ఈ పిలుపు పిల్లలకే. ఈ పిల్లలు ఆయన వారు కాబట్టి పిల్లలారా అని పిలిచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన, 34వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. చూడండి, 34వ కీర్తన 11వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 34:11 పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ప్రభునందు ప్రియులారా, పిల్లలారా అని పిలువబడిందనంటే నీవు నేను అలర్ట్ కావాలి, నీవు నేను భయం పొందాలి. ఏమిటి అనంటే పిల్లలారా అని పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు, నా మాట వచ్చి నా మాట వినుడి, నేను మీకు నేర్పుతానంటున్నాడు. పిల్లలారా అని పిలిచినటువంటి ప్రభు ఆయన నేర్పేవాడు. నేర్పు లేక, సమర్థత లేక, క్యాపబిలిటీ లేక, నేర్చుకోలేని పరిస్థితి లేక వచ్చి మిడిమిడి జ్ఞానంతో జీవితాలు వ్యర్థం చేసుకుంటూ ఉంటాం. వీఆర్ గెటింగ్ ఫెయిల్యూర్. ఎందుకంటే నేర్పు లేనితనం. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వచ్చి నేర్చుకోండి అని అంటున్నాడు. నేను నేర్పేదను, మీకు ఎలా బ్రతకాలని నేర్పుతాను, ఎలా జీవించాలని నేర్పుతాను, ఎలా పని చేయాలని నేర్పుతాను, ఎలా వ్యవసాయం చేయాలని నేర్పుతాను, ఎలా జాబ్ చేసుకోవాలని నేర్పుతాను, ఎలా ఉద్యోగాన్ని సంపాదించాలని నేర్పుతాను, ఎలా చదువుకోవాలని కూడా నేర్పుతాను ఆయన అంటున్నాడు. నేర్పే దేవుడు పిలుచుచూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? పిల్లలారా అని తన పిల్లలను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తాడంటే నేర్పటానికి పిలుస్తాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము చూడండి, 32వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. చూడండి, 8:32 కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే తన మార్గములను చూపిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవిత యాత్రలో అలసిపోయిన జీవితానికి మార్గం తెలియదు. అనాటి చేపలు పడుతున్న వారికి కూడా అర్థం కావట్లే. రాత్రంతా ప్రయాసపడుతున్నారు, తిరిగిన చోటనే తిరుగుతున్నారు. తెలిసిన సముద్రమే కదా, ఎంతైతే ఏముందిలే అని రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ లాభము లేదు. యెహోవా మార్గములు అర్థం కావు. చాలా దూరం వెళ్తే సంపాదించుకోవచ్చు అనుకున్నాడు చిన్న కుమారుడు. వాడికి మార్గం అర్థం కాల. ఉన్న చోటనే దేవునికి మహిమకరంగా జీవించవచ్చు అన్న సంగతి అర్థం కాల. దూరం వెళ్ళాలనుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, దరిద్రుడయ్యాడు, తినడానికి పొట్టు కూడా దొరకలేదని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా మార్గములు అంటే అవి విశాల మార్గాలని కాదు అర్థం. యెహోవా మార్గాలంటే చాలా దూరంగా ఉంటాయని కాదు ఆయన అర్థం. యెహోవా మార్గములు అనగా ఆయన బోధించు బోధలో ఉన్న మార్గాలు, ఆయన చూపించే మార్గం, ఆయన నీతి మార్గం, ఆయనే మార్గమై. ప్రభునందు ప్రియులారా, పిల్లలారా అని పిలుస్తున్నాడు అని అంటే ఈ దినమున ఆయన మార్గమును తప్పియామేమో, ఆయన మార్గమును తప్పి తిరుగుచున్నామేమో. అందుకే హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? పిల్లలారా రండి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు, నా మాట ఆలకించండి. ప్లీజ్ నా లైన్లోనికి రండి అంటున్నాడు. లైన్ తప్పాం, లైన్ తప్పిపోతున్నాం, లైన్ తప్పి తిరుగుచున్నాం. ప్రభు అంటున్నాడు, లైన్లోనికి రానైనా అంటున్నాడు. లైన్లోనికి రా బాబు అని అంటున్నాడు ప్రభు. రండి పిల్లలారా అని పిలిచినప్పుడు మనం మేలుకోవాలి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. చూడండి, 14వ వచనం. తన పిల్లలను ఇంకా ఎలాగైనా పిలువగల దేవుడుగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. చూడండి, 3:14 భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి,
నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ కూడా పిల్లలే ఉన్నారు, కానీ ఏం పిల్లలంట? భ్రష్టులకు పిల్లలారా అంటున్నాడు. అంటే పిల్లలు కూడా భ్రష్టులు అయ్యే ఛాన్స్ ఉందా? ఉందేనే కదా ఇక్కడ అర్థమవుతుంది. భ్రష్టులు అయినటువంటి వారుగా కనబడుతున్నారు. వీరు లైన్లో లేరు, వీరు నీతిలో లేరు, వీరు భక్తిలో లేరు. దేంట్లో ఉన్నారు? భ్రష్టత్వంలో ఉన్నారు. భ్రష్టత్వం. పిల్లలారా నా మాట ఆలకించండి, పిల్లలారా నా వైపు తిరగండి, నా మార్గములకు రండి అని అంటున్నాడు. వీరు దేవుని మార్గంలో లేరు, పైపెచ్చు దేవుని వైపు లేరు, కానీ వీరు భ్రష్టత్వంలోనికి వెళ్ళారు. ఏమంటున్నాడు? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. ఎటెటో పోతున్నారు, ఎక్కడికెక్కడికో పోతున్నారు, ఏవేవో ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడక్కడ కాదు, పిల్లలారా తిరిగి రండి. చేపలు పట్టుకోవడానికి వలలు పట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మరలా తిరిగి వెళ్ళారు. చేపలు విడిచిపెట్టి రా వల అన్నాడా పేతురుతో? బతుకున్నప్పుడు ఏమన్నాడు? వల విడిచిపెట్టిరా. కొంతమందిని వలలు విడిచిపెట్టి వచ్చారు. పేతురు వల విడిచిపెట్టి ఆయనే వచ్చాడు, అన్నీ విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దేని వైపు వెళ్తున్నాడు? వల వైపే వెళ్తున్నాడు. వల వైపే మరలా వల పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమనాలి మరి? పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి, టర్న్ బ్యాక్ అని అంటున్నాడు. టర్న్ బ్యాక్. నువ్వు ఉన్నటువంటి లైన్ కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు. నువ్వు నన్ను వీపు చేసి అటువైపు తిరిగావు, నేను వెనుకున్నాను. ఒకప్పుడు నువ్వు నన్ను ఇలా తిరిగి చూసేవాడు, ఇప్పుడు నన్ను వీపు చేసి చూస్తున్నావు. లోకం కనపడుతుంది నీకు, సముద్ర చేపలు కనపడుతుంది, ఎట వెళ్ళిపోతున్నావు. ప్రియమైన పిల్లలారా రండి. దేవునికి కోపం వస్తే పిల్లల్ని తిడతాడా లేడా? తిడతాడు. ఎట్లుంటాయి తిట్లు? ఎట్లుంటాయి? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, తిరిగి రండి. కాబట్టి మనము తిరగాలి. ఆయన పిల్లలారా అని పిలిచినప్పుడు తిరగాలేమో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యోహాను సువార్తలోనే 13వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 33వ వచనాన్ని చదువుకుందాం. చదువు 33వ వచనం 13వ యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదుకురుదురు. నేనెక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. పిల్లలారా ఇంకా కొంచెము కాలమని గుర్తు చేస్తున్నాను. ఇంకా కొంచెము కాలమే. నీవు పోరాడాల్సిన సమయము కొంచెం కాలమే, నువ్వు బ్రతకాల్సిన సమయం కొంచెం కాలమే, నువ్వు యుద్ధం చేయాల్సిన సమయం కొంతకాలమే. నేను మీతో ఉండేది కూడా కొంతకాలమే, నేను వెళ్ళిపోతున్నానని అప్పుడు చెప్పాడు. అయితే దేవుని మహాకృపను బట్టి సదాకాలం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కొన్నిసార్లు ఇలా ఆలోచన చేద్దాం, జనరల్గా ఆలోచన చేద్దాం. ప్రార్థన సమయం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? 1 గంట, 2 గంటలు, కొంచెం సమయమే. ఆ తర్వాత లోకమే లోకం, లోకమే లోకం. మరలా 6 దినాలు లోకంలోనే ఉంటాం. కొంచెం సమయమే, కొంచెం సమయమే. ఈ కొంచెం సమయం కూడా దేవుని కోసము, దేవుని సన్నిధి కోసము ప్రభువుతో సమయాన్ని గడపకపోతే 6 దినాలు ఏమవుతాం? అట్టర్ ఫెయిల్యూర్ అవుతాం. అంతే. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అందుకని నేనుండేది కొంచెం కాలమే అని అంటే, అయ్యో ప్రభువా అని ఆయన వెంట తిరగాలి. కొంచెము కాలమేని గుర్తు చేశాడు చాలాసార్లు. ఆయన ఉండేది కొంచెం కాలమే. మన జీవిత ఆయుష్కాలం కూడా కొంచెము కాలమే. మన శ్రమలు కూడా ఎలాగ సంబోధించబడ్డాయి తెలుసా? కొంచెము కాలము శ్రమ పొందుదురు అన్నాడు. కొంచెము కాలం. ఆ తర్వాత ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు అనే మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. ఇక్కడ ఎవరు అంటున్నారంటే పౌలు ద్వారా ఈ మాటలు పలికిస్తున్నాడు దేవుడు. క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పరచబడటం అనేది దేవుని పిలుపు, దేవుని పిలుపు. క్రీస్తు స్వరూపము ఏర్పడాలి. అది దేవుని పిలుపు అన్న సంగతి
మనము జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. కాబట్టి ఆయన పిల్లలారా అని పిలిచినప్పుడు ఇన్ని ఆలోచనలు మనం చేయాలి. ఒకవేళ ఆయన పిలిచాడంటే ఆయనకు విరోధంగా ఉన్నామా, ఆయన మార్గంలో తప్పి తిరుగుతున్నామా, ఆయన మాటలు వినకుండా ఉన్నామా, లేకపోతే ఆయనకు వీపు చేసి తిరిగి ఉన్నామా, లేకపోతే భ్రష్టత్వంలో పడ్డామా, ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని తిరగాలి. అది పిల్లలారా అని పిలిచినప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఆయన ఏమన్నాడో ఆ మాటలు ధ్యానం చేసుకుందాం. పిల్లలారా, మొదటి ప్రశ్న, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? భోజనానికి మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఎందుకు అడుగుతున్నాడు? ఆకలి అడుగుతున్నాడా? ఆయన ఆకలి ఆయన తీర్చుకోలేడా? ఎందుకు అడుగుతున్నాడు? అది 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. తినటానికి ఏమైనా ఉన్నాయంటే కనీసం మీరు తినడానికన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు ప్రభు. అది ఉన్నాయా? ఇంట్లో ఏమైనా, ఇంట్లో బియ్యం ఉన్నాయా? ఇంట్లో ధాన్యం ఉందా? పిల్లలారా, ఉందా ఏమన్నా? పెట్టడానికి అడుగుతున్నాడండి. తినటానికి అడిగే దేవుడు కాదు మన దేవుడు తినటానికి అడిగేవాడు కాదు. నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, నేను తింటాను అని చెప్పడానికి కాదు. కానీ ఆయన అంటున్నాడు, మీకేమైనా ఉన్నాయా తినటానికి అని అడుగుతున్నాడు. ఇంతకాలం ఈ మాట నీకు ఎట్లా అర్థమైందో తెలియదు, కానీ ఈరోజు ప్రభు నీకు అర్థం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా అని పిలిచి, తినటానికి ఏమైనా ఉన్నాయా? నీ కడు పెరిగిన దేవుడు అండి. ఎవరైనా నీ కడు పెరిగిన దేవుడు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం లేదు, అలసట కలిగి ఉంది అంతే. ఏదైనా ఉందంటే భారమే ఉంది తప్ప, ఏమైనా ఉందంటే ఓటమే ఉంది, ఏమైనా ఉందంటే లేమే ఉంది, ఏమైనా ఉందంటే ఒట్టి వలలే ఉన్నాయి, కానీ ఏమీ లేదు. అలాంటి వారితో ప్రభడుతున్నాడు. పిల్లారా, తినటానికి ఏమైనా ఉన్నాయా? లేవా? ఏమైనా తెచ్చుకున్నారా? తినటానికి లేదా? కాలి చేతులతో వచ్చారా అని ప్రభడుతున్నాడు. కడుపు చూసే తల్లి కడుపు చూస్తుంది అని అంటారు. అలాగే మన ప్రభు కూడా మన కడుపును ఆలోచించారు. ఒకసారి చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన బోధ వింటున్నారు. విని చాలా రోజులైంది, ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. వారు ఏమీ తినలేదనే విషయం ప్రభుకు తెలుసు. అప్పుడు శిష్యులు అన్నారు, వీరిని పంపించేద్దాం, వెళ్ళి ఏమైనా కొనుక్కొని తింటారు అని ప్రభునంటే, వారు ఇక్కడ ఉండి చాలా అలసట పొందారు. వారు మార్గంలో వారు ఒకవేళ పడిపోదురేమో, వారికి భోజనము మీరే పెట్టండి, మనమే పెడదాము అన్నాడు. కడుపు చూసిన దేవుడు పిలిపించాడు, రొట్టెలను ఆశీర్వదించాడు. చిన్న బిడ్డ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు కూడా అడిగాడు, ఏమైనా ఉందా? అప్పుడు ఎందుకు అడిగాడు? వారికి పెట్టడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఎప్పుడు ప్రభు తన కోసం అడిగాడండి, నీ కోసం, నా కోసం అడుగుతాడు. ఇవ్వండి అన్న నీ కోసం అనేది అర్థం. ఏమైనా ఉందా అని అంటే అది నీ కోసమని అర్థం. నిన్నే పలకరించే దేవుడు, కానీ తను ఎప్పుడు ఆశించేవాడు కాదు. వారికి పెట్టడానికి ఏమైనా ఉందా అని అంటే, ఇదిగో చిన్న బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, అంతే, కూర్చోబెట్టండి, ఆశీర్వదించాడు. వారు తృప్తిగా భోజనము చేసిరని చూస్తే ప్రయాసపడ్డారు, ఏమీ లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను కూడా ఎప్పుడైనా ప్రభు నీ దగ్గర ఏమైనా ఉందా అని అంటే ప్రభు అడుగుతున్నాడని ఎప్పుడు అనుకోవద్దు సుమా. నీ దగ్గర లేదనే ప్రభు తెలుసుకున్నవాడై అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రభువా ఏమన్నారో చూడండి, పిల్లారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదని చెప్పు, లేకపోయినా ఉన్నట్టు నటించకు. కొన్నిసార్లు ఇలా చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? లేకపోయినా ఉన్నట్టు బ్రతికేస్తూ ఉంటాం. పైన చొక్కాను బట్టి ఉన్నట్టు, పైన విధానాన్ని చూసి లోపల ఏమో ఉన్నట్లు. వద్దు, లేకపోతే లేనట్టుగానే చెప్పండి, లేదని చెప్పండి, అంతే. చెప్తుంది ఎవరికి? ప్రభువుకు. లేదనే చెప్పండి. ఉందని ఉన్నట్టుగా నటించి అప్పులు చేసి అప్పుల బాధలో పడి లేనిపోని ప్రయాసాలకు వెళ్ళి తమ్మును పోర్చుకున్నట్లుగా చేసుకోవద్దండి. లేదా లేనట్టుగా బ్రతికేద్దాం, ఉందా ఉన్నట్టు బ్రతికేద్దాం. లేనట్టుగా బ్రతకాలి, లేనట్టుగానే ప్రభువుకు చెప్పాలి. చాలా చక్కగా చెప్పారు వాళ్ళు. ఏమన్నారు? ఉందా అంటే లేదు ప్రభు, డోంట్ హ్యావ్. ఆనాడైనా 5 రొట్టెలు 2 చెప్పులు ఆ చిన్నోడు తెచ్చుకున్నాడు, కానీ ఈరోజు వీళ్ళ దగ్గర ఏమీ లేదు.
లేదు ప్రభువా. అప్పుడు ఆన్సర్ ఏంటి? అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనుక వరాలాగు వేగ చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయిరి. అది అండి ఆన్సర్. అది ఆన్సర్. నీవు ఎంత తిరిగినా, ఎంత చేసినా, అక్కడక్కడే తిరిగినా, ఏమండి రాత్రంతా తిరిగిండరా? అదల్లా కుడి ఎడమల వేసిండరా? వేసింటారు కదండి. మళ్ళీ ఇప్పుడు ఏంది ఈయన స్పెషల్గా కుడి ప్రక్క వెలవేయండి అని అంటున్నాడు. ఏంటండి అంటే నీకోసం కుడి ప్రక్క సమకూర్చి పెట్టాడు. అప్పుడు నీకోసం అప్పుడు కుడి ప్రక్క సమకూర్చి పెట్టాడు. ఇదిగో ఈ మాటలు వింటున్నా నీవు ఈ దినము, ఇంతకు ముందు నువ్వు అక్కడ ప్రయాస పడినా ఇప్పుడు ప్రభు చెప్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు మరలా ప్రయత్నం చేయి, కుడి ప్రక్క వలవేయి. వారు ఒక మాట కూడా అనలేదు. ఏమని? కుడేంది ఎడమేంది, పోయేటప్పుడు వేసాము, వచ్చేటప్పుడు వేసాము, వలంతా నీళ్ళల్లోనే ఉంది, కుడి ఎడమలేంటి ప్రభు, మొత్తం జాలించి పెట్టాము, ఎక్కడ దొరుకుతాయి అని అన్నారా? అస్సలల్లా. కుడి పోయింది, ఎడమ పోయింది ప్రభు, అంతా వేసేసాం, ఒక్క చేప లేదు, నువ్వేందుకు మళ్ళీ చెప్పడం మాకు అని అనలా. తిరిగిన చోటే తిరుగుతున్నాం ప్రభా, ఇక్కడనే తిరిగాము, మళ్ళా ఏమంటావేంటి? వేరే సముద్రానికి వెళ్దామా, లేకపోతే వేరే ఏరియాకి వెళ్దామా? అక్కడైనా దొరకవచ్చు. మేము ఇక్కడ తిరిగి వచ్చాము. నేను చెప్తున్నాను తిరిగిన దగ్గరనే ఇప్పుడు మరలా కుడిపక్క వాళ్ళు. ఎక్కడ ఫెయిల్ అయ్యావో అక్కడే మరలా పాస్ అవ్వాలి. ఎక్కడ ఓటమి పొందావో అక్కడే మరలా విజయం పొందాలి. ఎక్కడ పడిపోయావో అక్కడ లేచి నిలబడాలి. ఎక్కడ ఖాళీగా అయిపోయావో అక్కడే నింపబడాలి. ఎక్కడ దిగులుగా ఉన్నావో అక్కడే సంతోషము మరలా పుట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడే కుడి ప్రక్క వలవేయండి అని అంటున్నాను. మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ఒకవేళ తిరిగి ప్రయాసపడ్డావేమో, అలసిపోయావేమో, ట్రై అగైన్ అట్ ద సేమ్ ప్లేస్. అక్కడే మరలా ప్రయత్నించి ప్రభు చెప్తున్నాడు, కుడి ప్రక్క వలవేయండి, మీకు దొరుకునని చెప్పగా వారు వలవేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేక పోయిరి. ఇది మొదటి పలకరింపులో వారికి కలిగిన సమృద్ధి మనం చూస్తున్నాం. పిల్లలారా అని పిలిచాడంటే ఆయన తీసుకోవడానికి కాదు. ఇప్పుడు చెప్పండి, తీసుకున్నాడా? ఇచ్చాడా? ఇచ్చాడు. విస్తారంగా ఇచ్చాడు. రెండో మాటలోనికి నేను వెళ్తున్నాను చూడండి. ప్రభు ఇంకేమంటున్నాడో చూడండి ఒకసారి. మొదటి మాటగా ఆయన పిల్లలారా అని పిలిచాడు, తినటానికి అడిగాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంటే కుడి ప్రక్క వలవేయండి అని సజెషన్ ఇచ్చాడు. ఇంకో మాట నేను చూపిస్తాను చూడండి. 10వ వచనాన్ని చూసుకున్నాను చూడండి. 10వ వచనం చదువుకున్నాం. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా. ఏమండి, మొదటి పలకరింపులో ఏమీ లేదని చెప్పడానికి పలకరించాడు. రెండవ పలకరింపులో వారికి సమృద్ధిగా ఇవ్వాలని పలకరించాడు. మూడవదిగా ఇప్పుడు ఏమంటున్నాడు? పట్టినారు కదా, వాటిలో కొన్ని తీసుకురండి అని అంటున్నాడు. ఇది ఏంటి? ఇది పరీక్ష. కొన్నిసార్లు దేవుడిచ్చిన దాంట్లో దేవునికి తీసుకురావడానికి భయపడతాం. ఇప్పుడు మరలా చెప్పండి, ఇప్పుడైనా ఆయన తినడానికా? ఇప్పుడైనా ఆయన తినడానికా? కాదు. ఏం చేశాడో తెలుసా? వారు వచ్చే లోపల ఆ చేపలు తీసుకురండి అనే లోపల ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి చూడండి, 5వ వచనం చదువుకుంది చూడండి. 8వ వచనం నుంచి లేదా 9వ వచనం చూడండి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. గమనించారా? మీరు గమనించారా? వీరు చేపలు తీసుకొని రాకముందే అక్కడ ఏమున్నాయంట? వావ్, దేవునికి మహిమ కలుగును గాక. నీది కాదు ఆయన అడిగేది, ఆయన నీకు పెట్టడానికి తీసుకురమ్మని చెప్తూ ఉన్నాడు. అది ఎట్లుంటుందో తెలుసా? ఆయన అడగడం అంటే ఎట్లుంటుందో తెలుసా? అబ్రహామా నీ కుమారుని తీసుకురా, నాకు బలి అర్పించు అన్నాడా? తీసుకుపోయాడు. నిప్పులు తీసుకుపోయాడు, ఖడ్గం తీసుకుపోయాడు, సిద్ధపరిచాడు, పడుకోబెట్టాడు. ఎందుకని? నిజంగా బలి తీసుకోవడానికా? కాదు. ఇస్సాకు, అబ్రహాము సిద్ధపడి కట్టెలతో, నిప్పులతో, ఖడ్గముతో రాకమునిపే
గొర్రె పిల్లను అక్కడ సిద్ధపరిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా తీసుకొని రా అని దేవుడు అంటున్నాడంటే, నువ్వు తీసుకొని వచ్చే లోపల దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపరిచి ఉంచాడని నీవు నమ్మాలి. ఆయన తీసుకురండి అనే కంటే ముందే సిద్ధపరిచిన దేవుడు అండి. ఏం సిద్ధపరిచాడండి? అక్కడ ఏం సిద్ధపరిచాడు? నిప్పులున్నాయంట. చదవండి. వాటి మీద ఉంచబడిన చేపలు ఉన్నాయంట, రొట్టె కూడా ఉందంట. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? యేసు మాట వింటే చాలు. విజయం నీ సొంతమవుతుంది. ఆకలి తీర్చబడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చావు ప్రభు ఈ చేపలు? మీరు ఆకలి కొంటారని ముందే తీసుకొచ్చా. మీరు ఆకలి కొంటారని ముందే నిప్పు తీసుకొని వచ్చా. మీరు ఆకలితో ఉంటారని నాకు తెలుసు. రొట్టె సిద్ధపరచా. ఎలాంటి దేవుడు అండి మన దేవుడు! హౌ గ్రేట్ ఇట్ ఈస్. చాలా సాధ్యమైన పనులు మన జీవితాల్లో సుసాధ్యపరుస్తాడు. తల్లి కూడా ప్రేమించలేదు కొన్నిసార్లు, తండ్రి కూడా ప్రేమించలేడు కొన్నిసార్లు. ఇలాగ సిద్ధపరుస్తాడు మన కోసం. లేదనుకోవద్దు, నువ్వు వెళ్ళగానే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఇది 3వ మాట ఆయన చెప్పిన సంగతి. ఇంకో మాట చూపిస్తాను చూడండి. 12వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనం నుంచి 11. సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడూ ఆయనను అడగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. పంచిపెట్టే దేవుడు మన దేవుడు. పంచిపెట్టే దేవుడు మన దేవుడు. ఆయన వంచేవాడు కాదు, ఆయన పంచిపెట్టేవాడు. ఆయన నీ దగ్గర నుంచి లాగేసుకునేవాడు కాదు, ఆయన నీకు ఇచ్చేవాడు అనే సంగతి నీకు తెలియాలి. వారు రాగానే సిద్ధపరిచినటువంటి భోజనాన్ని వారికి పెడుతూ ఉన్నాడు. రండి భోజనము చేయను. చివరి మాట జ్ఞాపకం ఉంచుకుంది. ఆయన రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేనికి? భోజనానికి. నేను మాట నన్ను చెప్పనివ్వండి. ఆరాధన 10 గంటలకు ప్రారంభం అవుతుంది. 10కే రండి. 10:30 కాదు, 11 కాదు. అన్నీ మానుకొని, ఎందుకంటే నీవు సిద్ధపరిచింది కాదు కావాల్సింది, ఆయన సిద్ధపరిచాడు. రండి. నాకు ఈరోజు చాలా బాధ వేసింది, అందుకని నేను ఈ మాటలు మాట్లాడుతాను. దయచేసి 10 గంటలంటే కనీసం 10:15 కన్నా రావడానికి ప్రయత్నం చేద్దాం. రండి అని అంటున్నాడు. ఐ ప్రిపేర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్, యు కమ్ అండ్ పార్టిసిపేట్ అంటున్నాడు. అంతే. ఆయన భోజనములో పాలు పొందటానికి రండి, చాలంతే. ఆదివారం అంటే కనపడాల్సింది ఆయన బల్ల మాత్రమే, ఇంకేది నాకు వల్ల అని చెప్పాలా? ఆయన బల్ల కనపడాలి. ప్రిపేర్ చేసిన ప్రభు రండి అని అంటున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్, యు ఆర్ ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ, ప్లీజ్ కమ్. అంతే, పరిగెత్తి రావాల్సిందే ఆయన సన్నిధికి ఎవరు మొదట కనబడతారో అని ఎదురు చూస్తున్నాడు. అందరం వస్తే చాలా మేలు కలుగుతుంది. ప్రభువును ఆరాధన అంటే పాటల దగ్గర నుంచి ఆరాధన ప్రారంభమవుతుంది. ప్రారంభ ప్రార్థన నుంచి ఆరాధన లెక్కేస్తబడుతుంది. వాక్యానికే కాదు, బల్లకే కాదు, రండి అన్నప్పుడు ప్రభు త్వరగా రండి అని దాని అర్థం. త్వరగా రండి. వచ్చినప్పుడు అందరం కలిసి పాటలు పాడుతుంటే ఎంత బాగుంటుంది. అందుకనే రండి అని పిలుస్తూ ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు నా హృదయంలో నిలిచిపోను గాక. ప్రభునందు ప్రియులారా, ఆయనకు విలువిస్తే ఆయన నీకు విలువిస్తాడు గ్యారెంటీగా. నీ చేపలక్కర్లేదు. 153 ఎన్నండి లెక్క, 153 గొప్ప చేపలతో నిండి ఉన్న వల అక్కనే పెట్టుకో, అక్కనే ఉంచుదాన్ని. నువ్వైతే వచ్చి భోజనము చేయనంటున్నాడు. పిల్లల మనసెరిగిన దేవుడు అండి, మనసెరిగిన మహారాజు అండి ఆయన, కడుపెరిగినటువంటి కన్నతండ్రి అండి ఆయన.
భోజనం పెట్టేటటువంటి యజమానుడండి ఆయన. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడండి. కోపపడలేదు ఆయన కోపపడలేదు. ప్రేమతో చెబుతున్నాడు, ప్రేమించి చెబుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, సిద్ధపరిచాడు, అగ్ని తెచ్చాడు, నిప్పు తెచ్చాడు, రొట్టె తెచ్చాడు, చేపలు తెచ్చాడు, తినటానికి పిలిచాడు, తిన్నారు. ఇప్పుడు పోయేటప్పుడు ఒక మాట అడుగుతున్నాడు. అది నేను కూడా ఆన్సర్ చేసి వెళ్దాం. ఎవరిని అడుగుతున్నాడో తెలుసా? పేతురుని అడుగుతున్నాడు. ఆన్సర్ చేసి మనం కూడా వెళ్దాం. భోజనము చేసిన తర్వాత, ఎన్నో వచనం? 15వ వచనం. భోజనము చేసిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్, ఆఫ్టర్ ఈటింగ్, ఆఫ్టర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ లంచ్ అండ్ టిఫిన్. ఇది మార్నింగ్ కదా, మార్నింగ్ వీళ్ళు టిఫిన్ ఏం దొరికిందండి? సూర్యోదయం అయింది కదా, రాత్రంతా ప్రయాసపడ్డారు, పొద్దున్న ఏం దొరికింది? చేపలు, రొట్టెలు దొరికాయి, కమ్మగా తిన్నారు. ఇప్పుడు అంటున్నాడు, తిరిగి వెళ్ళేటప్పుడు అంటున్నాడు, ఒక మాట అడుగుతున్నాడు. భోజనము చేసిన తర్వాత, 15వ వచనం ప్రారంభంలో ఉంటుంది. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అదండి ప్రేమ చూపిన దేవుడు. ఏమడుగుతున్నాడు తెలుసా? ప్రేమ చూపిన దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే చూపించు. 12 గంటలకు ట్రైన్ ఉంది అని అంటే ఎన్ని గంటలకు వెళ్తామండి రైల్వే స్టేషన్కి? 12:15కి వెళ్తాం, అంతేనా? ఎలా వెళ్తాం మరి? 11:30కే అడబోయి కూర్చొని పడిగాపులు కాస్తుంటాం, అవునా కదా? కానీ దేవుని సన్నిధి, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను చూడు. 3 సార్లు పిలిచి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగాడు. మరలా అడిగాడు. వ్యసన పడినా కానీ విడిచిపెట్టలా. నువ్వు వ్యసనపడు ఏమన్నా అనుకో, దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, సూటిగా అడుగుతున్నాడు, ఇంతకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఏమన్నా బాధపడు, ఏమన్నా అనుకో. ఎట్లా బాధపడ్డాడో చూడు ఒకసారి. ఏమన్నాడు? ఆ ప్రభువా, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావంటే అవును ప్రభువా అన్నాడు మొదట. 16వ వచనంలో మళ్ళీ ఏమన్నాడు? మరలా ప్రేమించుచున్నావా అని అడిగితే 16వ వచనం ముగింపులో నీవే ఎరుగుదు, నీకే తెలుసు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను ప్రభు. రెండోసారి మరలా అడిగాడు, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీకే తెలుసు అన్నాడు. మూడోసారి అడిగాడు 17వ వచనంలో, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడగగా ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అందుకు పేతురు వ్యసనపడి, అంటే 3 సార్లు అడిగే లోపల ఏమంటున్నాడు? ఏమైంది? నాకు వ్యసనం కలిగింది. వ్యసన పడినా పర్లేదు, నాకు తెలియాలి అంతే. ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అసలు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? తెలియాలి. ప్రభును ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అసలు ఎందుకు చేశాడు ఈ కార్యం అంతా అంటే, ప్రభువును ప్రేమిస్తున్నారా లేదని తెలుసుకోవడానికి. ప్రేమను తెలుసుకోవాలంటే, ఎదుటివాడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రేమించి చూడాలి. అది ప్రభు మనకు నేర్పాడు. అందుకని వారికి సిద్ధపరిచాడు, ప్రేమించాడు, భోజనం సిద్ధపరిచాడు, భోజనం పెట్టాడు, ఆదరించాడు, పిల్లలారా అని పిలిచాడు, దరికి చేర్చుకున్నాడు, విస్తారంగా ఇచ్చాడు, వలలో నిండిపోయేటట్లుగా ఇచ్చాడు, సమృద్ధినిచ్చాడు. ఇవన్నీ ఇచ్చేయటానికి గల కారణం ఏంటంటే టు నో లవ్ ఆన్ హిమ్. ఆయన మీద ఉన్న ప్రేమ తెలుసుకోవడానికి ఇచ్చాడు నీకంతే. ఎంత ప్రేమ చూపిస్తావో నీకే తెలియాలి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకోండి.